శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. జ్యోతిష్యం నేర్చుకుందాం అనే అంశంలో ఈ వీడియోలో ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం తెలుసుకుందాం. ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే ఎటువంటి అంశాలు కలుగుతాయి అని. అసలు ద్వితీయాధిపతి గురించి ఏం తెలుసుకోవచ్చు? ద్వితీయాధిపతి గురించి అనుకుంటే ధన సంపాదన, కుటుంబము, వాక్కు, ఇటువంటి ద్వితీయాధిపతి వెళ్ళి సప్తమంలో ఉన్నాడు. సప్తమం ద్వారా ఏం తెలుసుకోవచ్చు? వివాహం, భాగస్వామి వ్యాపారం ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో ద్వితీయాధిపతి కనుక సప్తమంలో ఉంటే వివాహం తరువాత ధన సంపాదన బాగుంటుంది. వచ్చే భాగస్వామి అతని ధన సంపాదనలో ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. భాగస్వామి ద్వారా సపోర్ట్ అనేది ఉంటుంది ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే. వ్యాపారం చేసి కూడా ధన సంపాదన చేస్తారు అనే అంశం తెలుసుకోవచ్చు ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే. ఇప్పుడు అన్ని లగ్నాల వాళ్ళకి చూద్దాం అన్ని గ్రహాలు ఎలా ఉంటాయి అనేసి. శుక్రుడు కనుక ద్వితీయాధిపతి అయి సప్తమంలో ఉంటే, శుక్రుడు ఎప్పుడు ద్వితీయాధిపతి అవుతాడు? కన్యా లగ్నానికి ద్వితీయాధిపతి అవుతాడు. మేష లగ్నానికి ద్వితీయాధిపతి అవుతాడు. సో అటువంటి కన్యా లగ్నానికి ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నాడు. అలాగే మేష లగ్నం వారికి ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నాడు. చూసుకుంటే ఒకటికి ఉచ్చ అయింది, ఇంకొకరికి స్వక్షేత్రం అయ్యింది. సో అటువంటి ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి చూసుకుంటే, కలత్ర సౌఖ్యం చాలా బాగుంటుంది. విలాసవంతమైనటువంటి జీవితము, డబ్బుకి లోటు ఉండదు. విలాసవంతమైన జీవితం, డబ్బుకు లోటు ఉండదు. కుటుంబ సౌఖ్యం, కలత్ర సౌఖ్యం బాగుంటుంది. బంధువర్గాల నుంచి భాగస్వామి వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా కొంతవరకు ఉంటుంది. సప్తమాదిలో ఎప్పుడైనా శుక్రుడు ఉన్నారంటే, ద్వితీయాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉంటే కుటుంబం నుంచి వచ్చే తెలిసిన వర్గాల నుంచి భాగస్వామి వస్తుంది లేదా వస్తారు. అంతేకాకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి కొంతవరకు ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా సప్తమంలో శుక్రుడు ఉంటే లవ్ మ్యారేజెస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ అప్రూవల్తో ఉంటుంది. అంటే ఇంటిల్లిపాది ఒప్పుకుంటారు. ఒప్పుకున్నాక మ్యారేజ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వివాహానంతరం కూడా ధన సంపాదన పెరుగుతుంది. దంపతులు ఒకరిని చాలా బాగా అర్థం చేసుకుంటారు. శుక్ర సంబంధిత వ్యాపారాలు చేసి దాని ద్వారా ధన సంపాదన చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శుక్ర సంబంధిత వ్యాపారాలు అంటే ఏంటి అంటే ఇంటీరియర్ డిజైన్, గ్రాఫిక్స్ డిజైన్, ఇంకా గార్మెంట్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, డ్యాన్స్, సంగీతం ఇన్స్టిట్యూట్స్ పెట్టడం, ఇటువంటి ద్వారా కూడా ధన సంపాదన చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది శుక్రుడు ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే. అదే ఇప్పుడు బుధుడు కనుక ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే, బుధుడు ద్వితీయాధిపతి సప్తమంలో అంటే ఎప్పుడు ఉంటాడు? వృషభ లగ్నానికి బుధుడు ద్వితీయాధిపతి అవుతాడు. అలాగే సింహ లగ్నానికి బుధుడు ద్వితీయాధిపతి అవుతాడు. అలాంటి బుధుడు సప్తమంలో ఉన్నాడు. వృషభ లగ్నానికి ఎక్కడ ఉన్నాడు? కుజుడి ఇంట్లో ఉన్నాడు. సింహ లగ్నానికి ఎక్కడ ఉన్నాడు? కుంభరాశి అంటే శని ఇంట్లో ఉన్నాడు. ఇటువంటి బుధుడు కనుక ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే మేనమామ తరపున, బంధువర్గం తరపున అమ్మాయి వచ్చే అవకాశం ఉంటుంది వివాహానికి. మేనమామ యొక్క పాత్ర ఉంటుంది వివాహంలో. అబ్బాయి లేదా అమ్మాయి వివాహంలో మేనమామ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. లేదా వాళ్ళ తరపున బంధువుల ద్వారా వివాహం చేసుకునే అవకాశం కొంతవరకు కనిపిస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కలత్రం భార్య కావచ్చు, భర్త కావచ్చు, తెలివైన వాళ్ళుగా ఉంటారు. అంటే సమర్థత, ఎటువంటి సమస్యలనైనా సాల్వ్ చేసే సమర్థత కలిగినటువంటి కలత్రం లభిస్తుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు. బుధుడు అంటేనేంటి? తెలివితేటలకి నిదర్శనం. ఈ ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో ఉంటే కుటుంబంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సామరస్యంగా పరిష్కరించి ముందుకు తీసుకెళ్ళగేటటువంటి సామర్థ్యత కలిగినటువంటి కలత్రం లభిస్తుంది చెప్పుకోవచ్చు. ఇక్కడ బుధుడు కొన్ని విషయాల్లో కొంతమందికి లవ్ చేసి ఫెయిల్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకునే అవకాశం కొంత కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. లవ్ చేస్తారు, వన్ సైడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ లవ్ సక్సెస్ అనేది అవ్వదు. తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. బట్ అది ఈ ఒక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అని చెప్పలేము. హోల్ చార్ట్ పరిశీలించాక ఇది అవకాశం ఉంటుంది అని చూడాలి. బట్ అవకాశం ఉంటుంది, ఇలా ఉంటే అవకాశం ఉంటుంది. వన్ సైడ్ అవ్వచ్చు, ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారు, అతను ఎక్స్ప్రెస్ కూడా చేయకపోవచ్చు. తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇతను ఇంకొకరిని పెళ్లి చేసుకుని మూవ్ ఆన్ అయిపోతుంటారు. ఇటువంటి కేసెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ బుధుడు సప్తమంలో ఉంటే ద్వితీయాధిపతి వీళ్ళకి డ్యూయల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. బుధుడు ఎప్పుడు 2 చూపిస్తాడు. ఎందుకు ఇక్కడ నేను లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఇంకొకరిని చేసుకుంటానని చెప్పానంటే, బుధుడు అనేది 2కి సంకేతం.
ఎప్పుడు ద్విస్వభావానికి చాలా స్పష్టంగా ఉంటాడు బుధుడు. సో, వివాహ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒకటి ఫెయిల్ అయ్యి రెండోది చేసుకునే అవకాశం కొంతవరకు ఉంటుంది అన్నాం. బట్ దానికి వేరే దృష్టులున్నా, వేరే ఉన్నా కూడా చూసుకోవాలి. అలా డిసైడ్ చేసేయకూడదు. ఇది జస్ట్ ఒక అజంప్షన్‌గా చెప్పాను. ఎగ్జాంపుల్‌గా చెప్పాను నేను మీకు. డ్యూయల్ ఇన్‌కమ్ అనేది ఉంటుంది. అంటే 2 సంపాదనలు. ఒక జాబ్ చేస్తూ సైడ్ ఇన్‌కమ్ అనేది ఉంటుంది. ఒక రెంటల్ ఇన్‌కమ్ కావచ్చు, లేదా ఏదైనా ట్యూషన్స్ చెప్పుకొని సంపాదించొచ్చు. లేదా సెకండ్ ఇన్‌కమ్ అనేది ఉంటుంది వీళ్ళకి. వ్యాపారం చేస్తే కూడా బుధ సంబంధిత వ్యాపారాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బుధ సంబంధిత వ్యాపారాలు అంటే ఏం చేస్తారు అంటే, పబ్లిషింగ్ ప్రెస్ పెట్టుకోవచ్చు, రచనల ద్వారా సంపాదించొచ్చు, ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు, లేదా ఒక స్టాక్ మార్కెట్ ఏజెంట్‌గా ఉండొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించొచ్చు జాబ్ చేస్తూ. ఇంకా లేదంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ రన్ చేయొచ్చు. ఇలా ఎన్నో ఉంటాయి. ఒక ట్యూషన్ సెంటర్ పెట్టుకుంటారు. ఆయన ఒక సబ్జెక్ట్ చెప్తుంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌తో వేరే వాళ్ళ సబ్జెక్ట్ చెప్తూ ఉంటాడు. బట్ పెట్టుబడంతా ఆ మనిషిది అవుతుంది. అలా బుధ సంబంధిత వ్యాపారాలు ఎన్నో ఉంటాయి. జాబ్ చేస్తూ ఆ వ్యాపారం చేసుకోవచ్చు. లేదా డ్యూయల్ ఇన్‌కమ్ ఉంటుంది కాబట్టి అది కాకుండా ఇంకోటి ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది బుధుడు ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే జరిగేటటువంటివి. అదే కుజుడు కనుక ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే, ఎవరికి కుజుడు ద్వితీయాధిపతి అవుతాడు? మీన లగ్నానికి, తులా లగ్నానికి. తులా లగ్నానికి, మీన లగ్నానికి కుజుడు ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటాడు. అంటే ఎక్కడుంటాడు? ఒకళ్ళకి మేషరాశిలో ఉంటాడు. వెల్ అండ్ గుడ్. అది స్వక్షేత్రమైంది. ఇంకొకళ్ళకి కన్యా రాశిలో ఉంటాడు. ఓకే. నార్మల్‌గా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, వివాహానంతరం ధనలాభాలు బావుంటాయి. వివాహం కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం కొంతవరకు కనిపిస్తుంది మీనరాశి వారికి. మీనరాశి వారికి కుజుడు సప్తమంలో ఉంటే కొంత వివాహం ఆలస్యం కనిపించడం కానీ, లేదా వివాహం 1, 2 క్యాన్సిల్ అయ్యి అప్పుడు వివాహం చేసుకోవడం కానీ జరిగే అవకాశం అంటే ఎంగేజ్‌మెంట్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతుంది 1, 2 సార్లు. ఆ తర్వాత వివాహం చేసుకునే అవకాశం కొంతవరకు కనిపిస్తుంది మీనరాశి వారికి. ఇది జస్ట్ అజంప్షన్. ఎందుకు చెప్తున్నానంటే వెళ్లి బుధుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి. బుధుడు ఎంతైనా మీకు అక్కడుంటే 2 అనేది చూపిస్తాడు ఏదో ఒక విధంగా. అంతేకాకుండా భూలాభాలు, రియల్ ఎస్టేట్‌లో లాభాలు ఇస్తాడు. కుజుడు కనుక సప్తమంలో ఉంటే భూలాభాలు బావుంటాయి. రియల్ ఎస్టేట్‌లో మంచి సంపాదన ఉంటుంది. వీళ్ళకొచ్చేటటువంటి భాగస్వామి డామినేటింగ్‌గా ఉంటారు. అంటే డామినేటింగ్ అంటే ఇక్కడ వీళ్ళని తొక్కేసి వాళ్ళు చూపించడం కాదు. వీళ్ళు కొద్దిగా మెతక మనస్తత్వం ఉంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని జటానయ్యి వాళ్ళ ముందు నిలబడి వాళ్ళని పైకి తీసుకెళ్ళడానికి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి కుజుడు సప్తమంలో ఉంటే అటువంటి లక్షణాలున్న మనిషిగా ఉంటారు వాళ్ళు. అంటే భాగస్వామిని డామినేట్ చేసి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి భాగస్వామికి సపోర్టింగ్ సిస్టమ్‌గా ఉంటారు వీళ్ళు. భాగస్వామి ఉన్నతికి సహకారం అనేది ఉంటుంది. కుజుడు ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే. ఉద్యోగం చేస్తే కూడా మంచి స్థాయిలో ఉంటారు. ఆఫీసర్, మేనేజర్ ఈ రేంజ్ ర్యాంకింగ్స్ ఉద్యోగాల్లో కూడా ఉండే అవకాశం అంతా ఉంటాయి. కుజ సంబంధిత వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కుజ సంబంధిత వ్యాపారం అంటే ఏంటి? రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండడము. బట్ డ్యూయల్ ఇన్‌కమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మీన లగ్నం వారికి. డ్యూయల్ ఇన్‌కమ్ ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ ద్వారా లేదా ట్రాన్స్‌పోర్టేషన్ ఏజెంట్‌గా ఉండొచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. అటువంటి వ్యాపారాలు చేసి కూడా వీళ్ళు ధన సంపాదన చేస్తారు. కుజుడు ద్వితీయాధిపతి అయితే. అదే గురుడు కనుక ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే, గురుడు ఎప్పుడు ద్వితీయాధిపతి అవుతాడు? 1 వృశ్చిక లగ్నం వారికి, 2 ఆహ్, కుంభలగ్నం వారికి. సో, వీళ్ళకి ద్వితీయాధిపతి అయిన గురుడు సప్తమంలో ఉంటే, ధార్మిక సంబంధిత లేదా దైవభక్తి ఎక్కువగా కలిగినటువంటి కలత్రం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ధార్మిక సాంప్రదాయం కుటుంబం నుంచి కానీ, లేదా దైవభక్తి ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబం నుంచి గానీ, భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ విలువలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబ విలువలు అవి అన్నీ చాలా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఆచార సాంప్రదాయాలు చాలా ఎక్కువగా పాటిస్తారని చెప్పుకోవచ్చు. ధన సంపాదన బాగుంటుంది. డబ్బులు సంపాదిస్తారు. ప్రవచనాల ద్వారా గానీ లేదా యూట్యూబ్ వీడియోల ద్వారా గానీ, వీళ్ళు ధన సంపాదన చేసే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎక్కువగా ప్రవచనాలు, దేవాలయ ధార్మిక సభల్లో పాల్గొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఒకవేళ బిజినెస్ చేస్తే గురు సంబంధిత బిజినెస్‌లు చాలా బావుంటాయి. అంటే టీచింగ్‌లో గానీ, ట్యూషన్ టీచర్స్‌గా ఉంటారు. టీచింగ్‌లో సంపాదిస్తారు. లేదంటే ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ బిజినెస్‌లుంటాయి. అంటే ఎల్ఐసీ ఏజెంట్స్‌గా గానీ, ఇన్స్యూరెన్స్ సంబంధించిన బిజినెస్‌లు గానీ, ఇటువంటి ద్వారా కూడా వాళ్ళు ధన సంపాదన చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గురుడు ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే. అదే శని ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే. శని ఎప్పుడు ద్వితీయాధిపతి అవుతాడు? 1 ధనుర్ లగ్నానికి, 2 మకర లగ్నానికి శని ద్వితీయాధిపతి అవుతాడు. ధనుర్ లగ్నానికొచ్చేసి మిథున రాశిలోను, మకర లగ్నానికొచ్చేసి కర్కాటక రాశిలోను శని ఉంటాడు. వీళ్ళకి ఏం జరుగుతుంది అనుకుంటే రిజల్ట్స్ చూసుకుంటే,
వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడంటే కొంత డిలే చేస్తాడు. వివాహం ఆలస్యం చేస్తాడు. భాగస్వామిని అర్థం చేసుకోవడంలో కూడా ఎక్కువగా టైం తీసుకుంటారు. అంటే వీళ్ళు కొద్దిగా ఇంట్రోవర్ట్‌లా ఉంటారు. ఎక్కువగా మాట్లాడరు. వాళ్ళు ఎక్స్‌ప్రెస్ కారు. చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు. సో, పెళ్లి చేసుకున్నా కూడా పార్ట్నర్స్‌ని అర్థం చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. వీళ్ళు కొద్దిగా ఇంట్రోవర్ట్ అవ్వడంలో వాళ్ళు చనువు తీసుకొని మాట్లాడితే మెల్లిమెల్లిగా వీళ్ళని అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. సో, భాగస్వామిని అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం ఎక్కువగా తీసుకుంటారు. విద్యాభ్యాసంలో కూడా నార్మల్‌గా ఉంటుంది. నార్మల్ మార్క్స్. టాప్ నాచ్‌గా ఉండరు. స్కూల్ లీడర్స్, స్కూల్ టాప్స్‌లో ఉండరు. నార్మల్ మార్క్స్‌తో పాస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చతుర్థాన్ని చూస్తున్నాడు. చతుర్థాన్ని చూస్తున్నాడు కాబట్టి నార్మల్ మార్క్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ బిజినెస్ చేస్తే వీళ్ళు ఉద్యోగంలో కూడా సామాన్యంగా గ్రోత్ ఉంటుంది. ఒక్కసారిగా ఇలా పెరిగిపోవడం ఉండదు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తారు ఉద్యోగంలో. ఇక బిజినెస్ తీసుకుంటే వీళ్ళు ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటే శని సంబంధిత వ్యాపారాలు చేస్తారు. శని సంబంధిత వ్యాపారాలంటే ఎక్కువగా ఏముంటాయంటే సిమెంట్ ఫ్యాక్టరీస్ లేదా సిమెంట్ అమ్మడము, లేదా ఐరన్, స్క్రాప్ రిలేటెడ్ వస్తువులు అమ్మడము, మట్టి, రాళ్ళు ఇటువంటివి అమ్మడము, లేదా బోరింగ్ మిషన్స్ రన్ చేసేటువంటి బిజినెస్ చేయడము, ట్రాన్స్‌పోర్టేషన్‌కి డ్రైవర్స్‌ని సప్లై చేయడము, ఇటువంటివన్నీ ఎక్కువగా చేస్తారు శని సంబంధిత వ్యాపారాలంటే. అటువంటివి చేసి ధన సంపాదన చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే. అదే చంద్రుడు కనుక ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే ఎవరికవుతాడు అనుకుంటే చంద్రుడు ద్వితీయాధిపతి మిథున లగ్నం వాళ్ళకవుతాడు. అటువంటి మిథున లగ్నం వారికి చంద్రుడు సప్తమంలో ఉంటే చూడచక్కని భాగస్వామి లభిస్తారు. అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు. చూడడానికి చాలా బావుంటారు. చూడచక్కని భాగస్వామి. వీళ్ళు భాగస్వామి పైన బాగా ఎమోషనల్‌గా అటాచ్ అవుతారు. చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఎమోషనల్. చంద్రుడు అంటేనే ఎమోషనల్ ప్లానెట్. వృద్ధి చంద్రుడు అయితే పాజిటివ్‌గా ఎమోషనల్‌గా ఉంటాడు. క్షీణ చంద్రుడు అయితే నెగెటివ్‌గా ఎమోషనల్‌గా ఉంటారు. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో, పాజిటివ్‌గా ఎమోషనల్‌గా అటాచ్ అయ్యి ఉంటారు బాగా. అది కూడా ఎలా అంటే వాళ్ళకి ఓవర్‌వెల్మ్ అవుతారు. అది తట్టుకోలేరు ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్ కూడా వాళ్ళు అలా ఉంటుంది. భాగస్వామిపై ఎమోషనల్‌గా అటాచ్ అయ్యి ఉంటారు. కుటుంబం పైన కూడా బాగా ఎమోషనల్‌గా ఉంటారు. వాళ్ళ కుటుంబం ఉంటే చాలా ఎమోషనల్‌గా అటాచ్ అయిపోయి ఉంటారు. వీళ్ళకి ధన సంపాదన కూడా బానే ఉంటుంది కొంతవరకు. వీళ్ళు చంద్ర సంబంధిత వ్యాపారాలు చేస్తారు. చంద్ర సంబంధిత వ్యాపారాలంటే ఏమేమి వస్తాయంటే వాటర్ రిలేటెడ్ పాలకు సంబంధించినవి అంటే వాటర్ సప్లై చేయడము, లేదంటే మొక్కలు నర్సరీ మొక్కలు అమ్మడము, లేదా పాలు, పెరుగు, వెన్న ఇటువంటివి అమ్మి వ్యాపారం చేయడము, లేదంటే స్కూల్ టీచర్స్ లాగా ఉండి ట్యూషన్స్ చెప్పడము, చిన్న చిన్న స్కూల్స్ రన్ చేయడము, నర్సింగ్స్ ఎక్కువగా చేయడం అంటే నర్సులుగా చేస్తారు వీళ్ళు. నర్సింగ్ సంబంధించినవి చేసి వ్యాపారాలు చేయడము, ఇటువంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మెడికల్ షాప్ కూడా రన్ చేసే స్పష్టంగా ఉంటుంది వీళ్ళకి. మెడికల్ షాప్ రన్ చేయొచ్చు. మెడికల్ షాప్ రన్ చేసి డబ్బులు సంపాదించొచ్చు. అటువంటివన్నీ వ్యాపారాలు చేసే అవకాశం ఉంటుంది. చంద్రుడు ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే. అదే రవి కనుక ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే డామినేటింగ్‌గా ఉండే భాగస్వామి లభిస్తారు. ఎప్పుడవుతుంది రవి ద్వితీయాధిపతి అంటే కర్కాటక లగ్నం వారికి అవుతుంది. అదెళ్ళి మకర రాశిలో ఉంటాడు. డామినేటింగ్‌గా ఉండే భాగస్వామి లభిస్తుంది. వైవాహిక సౌఖ్యం ఎంతైనా తక్కువ. సప్తమంలో రవి ఉంటే గుర్తుపెట్టుకోవాల్సింది సప్తమంలో రవి ఉంటే వైవాహిక సౌఖ్యం తగ్గిపోతుంది. తరచూ గొడవలు పడుతూ ఉంటారు. రవి దృష్టి ఉన్నా, రవి అయి రవితో కలిసి సప్తమాధిపతి రవితో కలిసి ఉన్నా, సప్తమం పైన రవి దృష్టి ఉన్నా, సప్తమాధిపతి పైన రవి దృష్టి ఉన్నా, కలత్ర సౌఖ్యం ఉండదు. ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉంటారు. వైవాహిక సౌఖ్యం చాలా తక్కువ. డబ్బులాడుకుంటారు. అది కొద్దిగా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అసలు పరిస్థితులు బాలేవు. గ్రహాల యొక్క దృష్టి సరిగ్గా లేదు. శుభగ్రహాల దృష్టి లేదు. శత్రుస్థానంలో ఉంది అనుకుంటే ఆ రవి అన్నది సప్తమానికి సంబంధించింది డైవోర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. డైవోర్స్‌లు తీసుకునే అవకాశం కూడా కొంతవరకు ఉంటుంది. సో, రవి సప్తమంలో ఉన్నాడు అంటే చూసుకోవాలి ఏ ఏ దృష్టిలున్నాయి. సప్తమంలో రవి ఉంటే భాగస్వామి డామినేటింగ్‌గా ఉండడము, వైవాహిక సౌఖ్యం లేకపోవడము, ఎప్పుడూ గొడవలు అవి ఉంటాయి. డబ్బు సంపాదన బావుంటుంది. ధన సంపాదన బిజినెస్ చేస్తారు, లీడర్స్‌లా ఉంటారు. ఇవన్నీ చేస్తారు. కానీ వైవాహిక సౌఖ్యం ఉండదు. బట్ వేరే గ్రహాల దృష్టి కూడా చూసుకొని సప్తమాధిపతి ఎక్కడున్నాడో చూసుకుంటే గాని అవన్నీ జడ్జ్ చేయలేం. ఈ జనరల్‌గా ప్రిన్సిపల్స్ ఏంటంటే సప్తమంలో రవి ఉంటే కొంత వైవాహిక సౌఖ్యం తక్కువగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. సో, ఈ వీడియోలో మనము ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. ఈ జ్యోతిష పాఠాల్లో. వచ్చే వీడియోలో ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్‌తో ఉన్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేము ఎప్పుడైతే వీడియో అప్‌లోడ్ చేసామో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో
వాళ్ళు కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్‌లైన్‌లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఫిజికల్‌గా, ఇన్ పర్సన్‌గా నేను జ్యోతిష్యం నేర్పించట్లేదండి. ఆన్‌లైన్‌లోనే జూమ్ కాల్ ద్వారా మీకు జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఎవరైతే జ్యోతిష్యం కోసం కన్సల్టేషన్ కోసం కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో కిందున్న నంబర్‌కి నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్‌లైన్‌లోనే మీకు కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.